గుళ్లలో దుష్టగ్రహాలు. అంజన్న కోపం పాలకులకు శాపం. అంజన్న చల్లని చూపులు పాలకులకు దీవెనలు. 10 ఏళ్లలో కేసీఆర్ నిర్లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం. కొండగట్టు అంజన్న ఎలవేల్పుగా కవిత పూజలు. ఎంపీగా ఎన్నడూ ఇచ్చింది లేదు నిధులు. ఎన్నికల ముందు నాయకుల మొక్కులు, గెలిచాక గుడివంక చూడని నేతలు. తెలంగాణ వచ్చిందని తిరుపతి వెంకన్నకు కానుకలు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు నగలు. తెలంగాణ దేవుళ్లకు రిక్త హస్తాలు. 10 ఏళ్లలో కేసీఆర్ కొండగట్టుకు చేసిందేమీ లేదు. మంచినీటి సరఫరా కూడా సరిగ్గా లేదు. భక్తుల కోసం వసతి గృహాలు లేవు. కొండగట్టులో కనీసం సెల్ టవర్ లేదు. 10 ఏళ్లలో కేటీఆర్ కొండగట్టు వైపు చూసింది లేదు. కవిత చేసిన అభివృద్ధి అంతకన్నా లేదు. కొండగట్టులో జరుగుతున్న అవినీతి ఆపాలన్న సోయి రాలేదు. అవినీతి ఉద్యోగులను సాగనంపలేదు. అవినీతి అరికట్టే చర్యలు ఏనాడూ చేపట్టలేదు. అడుగడుగునా జరుగుతున్న దోపిడీ ఆపలేదు. విజిలెన్స్ విచారణ నివేదిక పక్కన పడేశారు. ఇంకా ఇంకా దోచుకోమన్నట్లు వారికే సహకరించారు. తప్పు చేసిన వారికి అండగా ఉండి పాపం మూటగట్టుకున్నారు. కళ్ళు నెత్తికెక్కిన పనులు చేసి అంజన్న శాపానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తాడు, దేవుడా అని మొక్కి వెళ్ళిపోతాడు. ఉప ముఖ్యమంత్రిగా గుడికి రూపాయి విరాళం లేదు. కాంగ్రెస్ పాలకులన్నా కొండగట్టును పట్టించుకుంటారా? పరిపాలనలో బిజీగా ఉన్నామని అంజన్నను మరిచిపోతారా? తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం కొన్ని వేల మంది భక్తులు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేవుణ్ణి దర్శించుకునేందుకు వస్తుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అంజన్న దర్శనం చేసుకోకుండా ఉండరు. అలాంటి కొండగట్టు అంజన్న సన్నిధిలో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నా పాలకులకు పట్టింపు లేదు. తెలంగాణ వస్తే తెలంగాణ ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతాయంటూ ఉద్యమకాలంలో ప్రజలకు చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లు పాలించినా తెలంగాణ ఆలయాల పోషణ జరగలేదు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చేయడం తప్ప మరే ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోలేదు. ఉమ్మడి పాలకులకు తెలంగాణ ఆలయాలంటే కూడా చిన్నచూపు అంటూ అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ ఉద్యమకారులకు గుర్తున్నాయి. మరి తెలంగాణలోనే అత్యంత మహిమాన్వితమైన దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. అలాంటి దేవాలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ ఏనాడూ ప్రయత్నం చేయలేదు. ఇక నిజామాబాద్ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నకు ఇలవేల్పుగా కొలుస్తారని అంటారు. ఆమె ఎప్పుడూ కొండగట్టులో పూజలు, హోమాలు, యాగాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి జయంతి వేడుకలకు హాజరవుతుంటారు. ఎంపీగా ఆమె పోటీ చేసిన సందర్భాలలో, ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కూడా ఆమె ప్రత్యేక పూజలు ఇక్కడే నిర్వహిస్తుంటారు. అలాంటి కవిత కూడా ఏనాడు కొండగట్టు ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడలేదు. పైగా 2014లోనే ఆలయంలో కొంతమంది ఉద్యోగులు విచ్చలవిడిగా అంజన్న సొమ్ము దిగమంగుతున్నారని తేలింది. విజిలెన్స్ రిపోర్టు కూడా ఇచ్చింది. కానీ దాన్ని కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టింది. పూజలు, కైంకర్యాల కోసం ఆలయానికి వెళ్లే కవిత ఏనాడు ఆలయ అభివృద్ధి మీద రివ్యూ చేసింది లేదు. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై చర్చించింది లేదు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది లేదు. కానీ అప్పటి బీఆర్ఎస్ నేతలే అవినీతి పరులైన ఆలయ ఉద్యోగులను వెనకేసుకొచ్చారు. వారిని కాపాడుతూ వచ్చారు. దాంతో ఉద్యోగుల్లో కూడా భయం లేకుండా పోయింది. ఇప్పటికీ అదే ఉద్యోగులు అక్కడే తిష్ట వేసుకుని అవినీతిని కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా వారిని కొత్త సర్కార్ కూడా పట్టించుకోలేకపోతుంది. కొండగట్టులో తిష్ట వేసుకుని ఉన్న సమస్యల పరిష్కారం గురించి చర్చించలేకుండా పోతోంది. ఇప్పటికే కొండగట్టులో భక్తులకు సెల్ ఫోన్ సౌకర్యం కూడా లేదు. నడి సముద్రం నుంచి నల్లమల అడవుల దాకా సెల్ ఫోన్ సిగ్నల్ సౌకర్యం ఉంటుంది. కానీ కొండగట్టులో ఇన్నేళ్లైనా ఏ సెల్ కంపెనీ టవర్ వేయలేకపోయింది. పాలకులు శ్రద్ధ పెట్టలేదు, ఉద్యోగులు చొరవ చూపలేదు. కొండగట్టులో ఇప్పటికీ సెల్ టవర్ లేదు. ఇక కొండగట్టులో మంచినీటి సౌకర్యం కూడా మృగ్యమైపోయింది. ప్రభుత్వం ఎలాంటి మంచినీటి సౌకర్యం కల్పించలేదు. కేవలం షాపుల్లో దొరికే వాటర్ బాటిళ్లు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. నిత్యం కొన్ని వేల మంది దర్శించుకునే దేవాలయంలో మంచినీటి సౌకర్యం లేదన్న సంగతి కూడా ఆనాడు కేసీఆర్కు తెలియకుండా పోయిందా? కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ కనీసం క్షతగాత్రులను చూసేందుకు కూడా వెళ్ళలేదంటేనే ఆయనకు కొండగట్టు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా పాలకులన్న తర్వాత తన ఇష్టమొచ్చిన ఆలయాలను మాత్రమే అభివృద్ధి చేస్తామనుకోవడం క్షమించరానిది. అందుకే అంజన్నకు కోపం వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమలపై అపచారం చేసిన వారిని అక్కడి ప్రజలు ఎలా ఓడించారు, ఇక్కడ కూడా కొండగట్టు లాంటి దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేయకపోవడం కూడా బీఆర్ఎస్కు శాపమైంది. ఇప్పటికే కొండగట్టులో చలువ పందిళ్లు ఉండవు. దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి నీడా సౌకర్యమూ ఉండదు. ఆలయాల పరిసరాలలో ఎండాకాలంలో ఎండవేడికి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. తిరుమల లాంటి దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణమంతా చల్లగా ఉండేందుకు కార్పెట్ వేస్తారు. దాన్ని ఎప్పుడూ తడుపుతుంటారు. మిగతా ప్రాంతాలలో కూల్ పెయింట్ వేస్తారు. కానీ ఏనాడు కొండగట్టులో ఆ సౌకర్యం కనిపించదు. ఎవరూ పట్టించుకోరు. భక్తుల క్యూలైన్ కోసం శాశ్వత పరిష్కారమూ చేపట్టరు. క్యూలైన్ ఏర్పాటు చేసి దాన్ని రేకులతో నిర్మాణం చేస్తే ఎండాకాలమైనా వానాకాలమైనా పనికొస్తుంది. కానీ ఎండాకాలంలో అంజన్న మాలధారణ చేసే భక్తులు ఎక్కువగా వచ్చే సమయంలో తాత్కాలిక క్యూలైన్ ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తారు.
ఉద్యోగులు తమ కమిషన్లు జేబులో వేసుకుంటారు. ఇలా కాంట్రాక్టర్లకు ఏటా తాత్కాలికంగా క్యూలైన్ ఏర్పాటు కోసం కాంట్రాక్టు ఇవ్వడం కన్నా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు లేవు. ఉద్యోగులు అందుకు మొగ్గు చూపరు. ఎందుకంటే క్యూలైన్ ఏర్పాటు ద్వారా కూడా తమ జేబుల్లోకి ఆదాయం వస్తుంది. ఇక కొండగట్టుకు వచ్చే భక్తులకు అవసరమైనన్ని వసతి గృహాలు లేవు. వాటి మెయింటెనెన్సు సరిగ్గా ఉండదు. గదులు ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్లు తప్ప. ఒకరోజు నిద్రలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కనీసం కరీంనగర్ ప్రజాప్రతినిధులకు కూడా సోయలేదు. నా అంత గొప్ప హిందువు ఎవరూ లేరని పదే పదే చెప్పుకున్న కేసీఆర్ దేవాలయాల అభివృద్ధిపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దేవాలయ భూములు కైంకర్యమైపోతున్నా పట్టించుకోలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటి గురించి పట్టించుకోలేదు. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అందుకే పాపం పండింది. బీఆర్ఎస్ ఓడింది. ఇది తెలంగాణ ప్రజలు అనే మాట. కొండగట్టు అంజన్న అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎంతో ఇష్టమైన దైవం. ఆయన పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కొండగట్టుకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అంజన్నను దర్శించుకున్నారు. 2022లో వారాహి వాహన పూజ కూడా కొండగట్టులోనే తొలుత నిర్వహించారు. 2024 ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ముందు కూడా కొండగట్టుకు వెళ్లారు. తరువాత గెలిచి ఉప ముఖ్యమంత్రి కాగానే కొండగట్టుకు వచ్చారు. ఇలా దేవుడి మీద ఎంతో నమ్మకంతో వస్తున్నారు. అంజన్న ఎలవేల్పు అని చెప్పారు. కానీ అంజన్న ఆలయాల అభివృద్ధికి పాటుపడతానని ఏనాడూ చెప్పలేదు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలకు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ఆలయాల అభివృద్ధికి మాత్రం పాటుపడలేదు. కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. దేవాదాయ శాఖ పట్టింపు లేని శాఖగా మార్చి అందులో జరిగే అవినీతి అక్రమాలను గత పాలకులు చూసి చూడనట్లు వదిలేశారు. దాంతో తెలంగాణలోని అనేక ఆలయాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతి చేశారు. లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకున్నారు. దేవుడి సొమ్ము తినేశారు. కొండగట్టు దేవాలయంలోనే 2014లో 9 మంది ఉద్యోగులపై విచారణ జరిగింది. వారు దోషులుగా తేలింది. అయినా వారిపై ఇప్పటి వరకు చర్యలు లేవు. కనీసం కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండగట్టులో జరిగిన అవినీతి మీద దృష్టి సారించాలి. దానికి తోడు కొండగట్టు అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టులో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయండి. బీఆర్ఎస్ చేయని పనిని చేసి చూపండి. దేవుడి ఆశీస్సులు, భక్తుల అభినందనలు అందుకోండి.